ఎపఫ్రా పాల్ ని కలిసి సంఘంలో ఉంటున్న ప్రాబ్లమ్స్ చెప్పాడు. ఈ సంఘంలో 2 రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. మొదటి ప్రాబ్లం యూదులు బట్టి వచ్చే ప్రాబ్లం. మీరు ఇప్పుడు క్రిస్టియన్స్ కదా, అయితే యేసు ప్రభు ఒక జూ కాబట్టి జూడాయిజం ని ఫాలో చేశాడు. సో మీరు జూడా క్రిస్టియానిటీ ఫాలో అవ్వాలి అనే తప్పుడు బోధ కొలస్సీలో యూదులు తీసుకొని వచ్చారు. ఇది ఎపఫ్రాని చాలా భారానికి గురి చేస్తా వచ్చింది. ప్యూర్ క్రిస్టియన్స్ గా ఉండడానికి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంటే చాలు, మళ్ళీ యూదా మతం చేయనవసరం లేదు అనే విషయాన్ని నేను నేర్పించి వస్తే, ఇప్పుడు యూదులు వచ్చి ఒక కొత్త రిలీజన్, జూడో క్రిస్టియన్ రిలీజన్ లాగా తీసుకొని వచ్చారు. ఇంకో పక్కన స్ట్రగుల్ ఏంటి అంటే, నాస్టిక్స్ వచ్చి వీళ్ళు ఏం చెప్తా ఉంటున్నారంటే, మన సెల్ఫ్ డిటర్మినేషన్ తో, మన సొంత స్ట్రెంగ్త్ తో మనం మన డిజైర్స్ ని ఓవర్కమ్ చేయగలము. మన దేవుని హెల్ప్ ఏం అవసరం లేదు. స్ట్రాంగ్ విల్ పవర్ తో మనము మన నేచర్ ని చేంజ్ చేసుకోగలము. వి డోంట్ నీడ్ డివైన్ హెల్ప్ అనే ఒక బోధ. ఈ 2 బోధలు కొలసి మీద పడతా వచ్చాయి. ఎప్పుడైతే ఈ 2 బోధలు కొలసి మీద పడతా వచ్చాయి, కన్నవాడికి బాధ ఉంటది కదా, ఈ బాధ తట్టుకోలేకే ఈయన పౌలు దగ్గరికి ఈ ప్రస్తావన తీసుకొని వెళ్ళడం చూడొచ్చు.